నమ్మదగిన యేసు నామములో శుభములు పలుకుతూ బంగారు పెరుగులో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ మళ్ళా క్రీస్తు యొక్క ప్రార్థన ఆ, మ్, ద్వారా గొప్ప వ్యక్తుల్ని మనం జీవితాల్ని వారి యొక్క ప్రభావితం చేసిన అనుభవాల్ని మనం చెప్పుకుంటున్న రీతిగా ఇదంతటికీ మూలము క్రీస్తు అపారమైన ప్రేమ గనుక ఆ ప్రార్థనకు జవాబుగా మరి భక్తులు చెప్పినటువంటి గొప్ప మరి క్రీస్తు ప్రేమ వివరాల్ని అది మనం ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి అనే తత్వాన్ని నేను ఈ దినాన్ని చెప్పాలని నేను కోరుకుంటున్నానండి. అయితే ముందుగా బంగారు పరిగని జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రార్థన ద్వారా యోనా ప్రార్థించినప్పుడు ఆయన రక్షించుకున్నాడు. జోబ్ ప్రార్థిస్తే తను పోగొట్టుకుని పొందుకున్నాడు. పీటర్ ప్రార్థిస్తే మంచి విజన్ పొందుకున్నాడు. డానియల్ ప్రార్థిస్తే ఆయన సింహపూల నుంచి డెలివరీ అయ్యాడు. మోషే ప్రార్థిస్తే రెడ్ సీ పాయలు చేశాడు. దావీదు ప్రార్థిస్తే బల పొందాడు. పాల్ ప్రార్థిస్తే ఎంతో సోల్ విన్నర్గా ఉన్నాడు. మరి అన్న ప్రార్థిస్తే బిడ్డను పొందుకుంది. ఇంకా ఇట్లా ఈ విధంగా ఎన్నో జీవితాలు చూస్తున్నాం. మరి తెలివైన వ్యక్తిగా దేవుల్లో మంచి బిడ్డగా మారాలంటే పెద్దల కడ లేచి ప్రార్థించాలి, నెమ్మదిగా మాట్లాడాలి, మర్యాదగా ఉండాలి, చురుకుగా ఆలోచించాలి, శాంతంగా ఉండాలి, నిజాయితీగా సంపాదించుకోవాలి, నిరంతరము మరి సేవ్ చేసుకుంటూ తెలివిగా దేవుని జ్ఞానాన్ని పొందుకుని బ్రతకాలి, మరి సంతోషంగా జీవించాలి. మరలా చెప్పున ఆనందించుడి, ప్రభు నందు ఆనందించడం చెప్పుకోవాలి. మన యేసుక్రీస్తు ఎంత ఎక్కువగా తెలుసుకుంటామో అంత ఎక్కువగా ఆయన కృపా సమాధానంతో నిలిచి ఉంటాం. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకోవాలి. అదే సమయం నీ విలువను తెలియచేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత ఉన్నత స్థాయికి దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆయన ఎవరి మనసు ఆనుకుంటుందో పూర్ణ శాంతితో కూడా నింపుతాడు. బంధంని జ్ఞాపకం చేసుకోవాలి. తామరాకు మీద నీటి పొద్దువు లాంటిదే బంధం. అది ఎప్పుడు జారిపోతుందో తెలియదు. అందుకే ఎవరి మీద ఎవరి కోపం ఎక్కువ వస్తుందో, ఎలా ప్రేమగా ఉంటారో మనం అర్థం కాని జీతాలు రోజుల్లో బతుకుతున్నాం. ఎవరి మీద ఆశ పెట్టుకోకుండా ఎవడేహో మీద ఆశ పెట్టునో వాడే ధన్యుడు అని చెప్పుకోవాలి. మన వల్ల ఇబ్బంది పడే వారికి మనం దూరంగా ఉండటం కన్నా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి మనం కారణం అవుతాం. ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పడటం కన్నా దూరంగా ఉండి వాళ్ళ సంతోష పెట్టడమే మంచిది కదా. మా అన్నీ తెలిసి ఏమి చేయని వాడు ఏమి తెలియని వాడితో సమానం. అందుకే అవసరమైన సమయాల్లో మనం బైబిల్ జ్ఞానాన్ని ఉపయోగించి యెహోవా యందు భయభక్తులు జ్ఞానంకు మూలం కనుక ఆ జ్ఞానంతో మనం ప్రవర్తిద్దాం. మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడటం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఆడే మాట గోడ కొట్టిన మేకు లాంటిది. మేకు గోడ నుండి తీసేస్తే గోడకు నిరంతరం అలాగే ఉంటుంది. అలాగే క్షమించండి చెప్పినంత మాత్రాన ఆ జ్ఞాపకాలు ఊరికే పోవు. కాబట్టి జాగ్రత్త పడి మాట్లాడటం మనం నేర్చుకుందాం. మంచి మాట బాగా గుర్తుపట్టు. మన స్థాయిని బట్టి మనం మాటలు ఉండకూడదు. మనం మాట మరి మన మాటలకి ఒక స్థాయి ఉండాలి. మరి సమయోచితమైన మాట వెండి పళ్ళలో ఉంచిన బంగారు పళ్ళ వంటిది అని చెప్పారు. మంచిగా మాట్లాడాలి. ఆ మాట్లాడే జ్ఞానం కూడా ప్రభువే ఇస్తాడు. మనం ఆయన మీద ఆధారపడితే, జ్ఞానాన్ని అడిగితే. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్వాలేదు, హాయిగా బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతలు మాత్రం ఎవరికి చెప్పకూడదు. దేవుడి దగ్గర మాత్రమే మన బలహీనతలు ఒప్పుకోవడం మంచిది. అందమైన జీవితం వెతికితే దొరకదు. మనం నిర్మించుకోవాలి. మనం సొంతంగా నిర్మించలేము. ఆయన శక్తితోనే ఆయన చిత్తంలో నిర్మించగలము. మరి గతంలో ఎన్నోసార్లు దేవుని యొక్క బిడ్డలు చెప్పిన మాటలు చెప్పాను, కానీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. చార్లెస్ స్పర్జన్ అన్నాడు, సోమరితనం భిక్షాటన యొక్క మరి తాళపు చేపట. అందుకనే జాగ్రత్తగా చురుగ్గా ఉంటాం. సమర్థనం కీడులకు మూలం కనుక చురుగ్గా ఉంటాం నేర్చుకుందాం. అదే మరి ఇదే రకంగా డేవిడ్ లివింగ్స్టన్ గారు అన్నారు, ప్రభువా నువ్వు ఎక్కడైనా మరి ఎక్కడైనా పప్పు కానీ నీ సన్నిధి మాత్రం నువ్వు నాతో రావాలని చక్కగా కోరుకున్నాడు. అదే రీతిగా డిఎల్ మోడీ భక్తుడు, దేవుని మార్గం కష్టమైనది కాదు, అది ఇరుకైనది అని చెప్పాడు ఆయన. మరి సాయి సుందర్ సింగ్ గారు అన్నారు, ఎప్పుడు చెప్తాను ఈ మాట, నీటిలో రాయి వలె కాక నీటి ఓరను చెట్టు వలె ఫలించేటువంటి చెట్టుగా ఉండండి అని. అదేవిధంగా డిఎల్ మోడీ గారు, నేను లోకంలో నడిస్తే లోకంతో నడిస్తే దేవునితో నడవలేను, కాబట్టి దేవునితో నడవాలని కోరుకుంటున్నా అన్నాడు. జార్జ్ ముల్లర్ గారు అన్నారు, దేవుని బొక్కసము తరగంది, అది ఎంతో నిండేయండి, నాకు కావాల్సినప్పుడు దానిలో నుండి తీసుకుంటాను. అయితే డిఎల్ మోడీ గారు మళ్ళీ అన్నాడు, నా తల్లి వంటి ప్రతి వారికి ఉంటే చెరసాలే ఉండవు, నేరాలే ఉండవు అని చెప్తాడు. దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక నెరవేర్చడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా అది అధిగమించే శక్తిని కూడా ఇస్తాడు. అడ్డదారులు తొక్కి పైకి రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ అనుభవాలు కొన్ని మనం తెలుసుకుందాం. తర్వాత మనకు ప్రాముఖ్యమైనటువంటి మరి దేవుని ప్రేమ గురించినటువంటి అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుని యొక్క ప్రేమ ఎంత విలువైందో
ఇన్నాళ్ళు చాలా మందికి సహనం తగ్గిపోతుంది. ప్రేమించడం చేతకాట్ల. ఇతరులను అర్థం చేసుకోలేకపోతున్నారు. మరి ప్రభు ప్రేమ ఎంతో విలువైందని గ్రహించలేకపోతున్నారు. మరి దేవుని యొక్క దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం చేతకాటలేదు. ఆయన చిత్తానికి లోబడటం, మరి ఆయన ప్రేమించడం మనకి క్రైస్తవులుగా మనకది కర్తవ్యం. చిన్న ప్రవక్త హోషేయ కూడా దేవుడు ఎంతగా ఎగ్జాంపుల్ చూపిస్తూ వాళ్ళకి చెప్పినట్టే నడుచుకున్నారు. నిజంగా ఎంత దిగులేస్తదో నాకు హోషేయ జీవితం తలంచుకుంటే. వ్యభిచారం తీసుకొని పెళ్లి చేయమంటే ఎలా ఒప్పుకుంటాడండి? కానీ ప్రభు ఏం చెప్తే అది వినటానికి ఆ గోమెరు అనే అమ్మాయిని ఆ వేశ్య దగ్గర అమ్మకంలో సంతలో పెడతారట. అక్కడ ఆ డబ్బులిచ్చి కొనుక్కుంటారనమాట. ఆ రోజుల్లో అక్కడ ఆనవాయితీ అన్నమాట అట్లా అమ్మటం. ఆ రకంగా 15 వెండి నాణాలు కొనుక్కున్నారట. అక్కడ తనతో కొంతకాలం కాపురం చేశాడు కొన్నేళ్ళు. ముగ్గురు బిడ్డలు కన్నాక ఆ అమ్మాయి బుద్ధి మారల. మళ్ళీ పారిపోయిందట. మళ్ళీ దాన్ని అమ్మకం పెట్టి మళ్ళీ బజార్‌లో చూసాడట. అన్నేళ్ల తర్వాత. మళ్ళీ ఎళ్లి అది అప్పటికే సగం పాడిపోయి దిగులు పడి విచారంగా అంతా అసహ్యకరంగా ఉన్నా ఏడుస్తున్నా సరే మరి బేరమాడుతుంటే తను మళ్ళీ 15 వెండి కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చాడంట. అప్పుడు తను పశ్చాత్తాపడి తను మంచిగా ఉండటం జరిగింది. అప్పుడు ప్రభు తనతో మాట్లాడాడట. నేను మీ ఇశ్రాయేలీయులు మీ ప్రజలు ఎంతగా నన్ను వదిలిపెట్టి విగ్రహారాధనకి విగ్రహారాధన వ్యభిచారంతో సమానం. ఆ విగ్రహారాధన చేస్తూ దేవుడే నన్ను వదిలిపెట్టారు. నాదిదేం తప్ప వేరొక దేవుడు లేడని కూడా మర్చిపోయారు. అట్లాగే మరి నేను మళ్ళీ ఆళ్ళ పాపంలో ఉండి మళ్ళీ చేర్చుకొని వాళ్ళని క్షమించి ప్రేమించాను గదా! అది వాళ్ళు తెలుసుకోవాలి అని నేను నీ ఎడల ఈ రకమైన అనుభవం చూపించానని తను చెప్పుకుంటాడు. అది ప్రాక్టికల్‌గా చేసి చూపించాడనమాట. ఆయన ప్రేమ ఎట్లాంటిదో. ఆ రకంగా మరి హోషేయ నేను నేను భార్యను ప్రేమించి ఎలాగా దగ్గర తీసుకున్నావో, నేను కూడా ఇశ్రాయేలుని మళ్ళీ క్షమించి, ప్రేమించి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నాను. ఇక నువ్వు పాపం గోమెరును చేసుకోకపోతే అన్య దేవతలు వ్యభిచారం చేసింది ఎలా సహించగలనని ప్రభు సూటిగా మాట్లాడటం జరుగుతుంది. నిజమైన ప్రేమ, ప్రేమ అనే పదం అందరికీ ఇష్టం. అందరూ కుటుంబాన్ని ప్రేమిస్తాం. నిజమైన ప్రేమకే వివిధ వ్యక్తులు చేరి మరి కోరుకుంటూ ఉంటాం. యవనస్తురాలిని ఒక కుర్రాడు ప్రేమిస్తా అని వరించేవాడట. తల్లితో మాట్లాడి పెళ్లి చేసిన తర్వాత తీరా కనుక్కుంటే ఆడు పెళ్ళైనోడట. ఇద్దరు పిల్లల తండ్రి. తర్వాత ఈ అమ్మాయిని హింస పెడితే మోసపోవడం జరుగుతుంది. నిజంగా ఈ లోక ప్రేమలన్నీ మోసాలే. నిజమైన ప్రేమకి వెతుకుతున్నామా? కొందరు ఆనందం కోసం క్లబ్బులు ఆశ్రయిస్తూ ఉంటారు. డ్రగ్స్‌కి అలవాటుదారు. లోక సంబంధమైన ప్రేమ వ్యర్థం. లోక సంబంధమైన అనుభవాలన్నీ కూడా వస్తువులన్నీ కూడా వ్యర్థమే. ఆనందం కోరితే మనం నష్టపడతాం అంతే. మరి శోధన కూడా మనకి చాలా సార్లు వస్తుంది. శోధన జయించినందుకు శోధన గురించి కొంచెం చెప్పుకుందాం. మరి ఆదాము, అవ్వలతో శోధన సమయంలో తప్పులు చేసి మరి నేరస్తులుగా వాళ్ళు కంప్లెయింట్ చేసుకుంటూ ఉండిపోయారు. అయితే అసలు ఎందుకులా జరుగుతుంది అంటే యోక యాకోబు 1:14లో అది స్వకీయ దురాశల వల్ల శోధింపబడతామట. మరి మన సొంత ఆలోచనలు బట్టే మనకి శోధనలొస్తాయి. అపవాది శోధకుడు. మనలో ఉండే బలహీనతలు బట్టే శోధిస్తాడు. ఎఫెసీ 4:27లో అపవాదికి చోటివ్వకూడదు. తర్వాత ఎలా ఉంటదంటే ఒక అరబంట ఒంటెనెక్కి వెళ్తూ దారిలో మరి ప్రయాణం అలసిపోయి ఒక డేరాలో పడుకుంటూ దాన్ని బయటకి కట్టేశారంట. అది నెమ్మదిగా తల మాత్రమే దూరుస్తానయ్యా అని చెప్పి దూరించిందంట. తెల్లారి లేచేటప్పటికి క్యామెలంతా ఒంటంతా డేరాలో ఉంది. వీడు మాత్రం బయటున్నాడంట. పూర్తిగా ఆక్యుపై చేసింది. మనం కొంచెం సంధిస్తే చాలు సైతాను మనల్ని పూర్తిగా ఆధారం చేసుకుంటుందని ఇది ఎగ్జాంపుల్. అది జారుడు బండలాంటిదే ఈ శోధన. అది నెమ్మదిగా దాన్ని పూర్తిగా మనం బయటికి పరేస్తది. కొన్ని సందర్భాల్లో కూడా అలాగే దిగజార్చేస్తది కాబట్టి పాపం పరివేస్తున్న ముందే మనం జాగ్రత్త పడాలి. పరిశుద్ధత కాపాడుకోవాలి. హెబ్రీ 12:14లో పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేము. మరి అందుకనే మరి మత్తయి 5:8లో కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్పారు. దేవునికి పరిశుద్ధత చాలా గొప్పది. దూతలు పరిశుద్ధులు 3 సార్లు పరిశుద్ధులు పరిశుద్ధులని కెరూబులు సెరూపులు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు యెషయా చూసి ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు తన పాపులను గుర్తించి నా అపవిత్రమైన మనుషుల మధ్య జీవిస్తున్నానని పెదవులు నిప్పుతో కాల్చబడినప్పుడు అప్పుడు తను పవిత్రపరచబడి నన్ను పంపించండి సేవకని చెప్తాడు. తన వల్ల ఎంత చక్కటి ప్రవచనాలు మరి అన్ని కాలాలకి చక్కగా ఎన్ని సంవత్సరాల క్రితమే తను ద్వారా ప్రభు రాయించాడు కదండి. మరి నిజంగానే తల్లిదండ్రులని బిడ్డల మోసం తల్లిదండ్రులు కూడా స్వార్థపరులుగా ఉంటున్నారు కొన్నిసార్లు. సాధారణంగా కలిగే శోధన తప్ప మీకేది సంభవింపదు అని కూడా గమనించారు. మరి దేవుడు నన్ను నమ్మదగిన వాడు, సహించిన దానికంటే ఎక్కువగా శోధింపడని కూడా చెప్పి తప్పించుకున్న మార్గం కూడా ప్రభు అడిగితే చూపిస్తాడండి. ఆ సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తే
తప్పించుకునే మార్గం చూపిస్తాడు. శోధనలు తప్పించినట్లు మరి యోసేపు ఎంత తప్పించుకున్నాడండి. ఇంటర్నెట్ సరిగ్గా వాడుకోవాలి. కొందరు పబ్లిక్ లైఫ్లో పర్ఫెక్ట్గా కనిపిస్తారు, కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం వాళ్ళ ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయి. అది అందుకనే 10 మందిలో నీ మాటలు కాసుకో, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు కాసుకో అని చెప్తారు. ఆలోచనలు చెరపట్టి దేవునికి లోబడేలాగా చేసుకొని దేవునికి ఇష్టానుసారంగా బతకడం నేర్చుకోవాలి. యోసేపు శోధన రాగానే తన వస్త్రం వదిలిపోయాడు, పారిపోయాడు. పరిశుద్ధతగా జీవిస్తే, స్థిరత్వంగా ఉంటే గొప్ప స్థితి ఇస్తాడని యోసేపే మనకు సాక్ష్యం. మరి 2 తిమోతి 2:22లో నీ యవనేచ్ఛల పారిపో, నీతిని, విశ్వాసమును, ప్రేమను, పవిత్ర హృదయంను మరి ప్రార్థన చేయ వారితో కూడా ప్రార్థించు. సమాధానంతో నిండిపోవాలి. దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించాలి. అవసరమైన తలంపులు మీ మనసు నుండి తొలగించుకొని, అనవసరమైన తొలగించేసుకొని వాక్యంతో నింపుకోవాలి. దేవుడు నడిపించే మార్గంలో నడవటానికి ఇష్టంగా ఉండాలి. పాపం నుండి పారిపోవాలి. తప్పించుకునే మార్గం కూడా చూసుకుంటూ మనం అలవాటు చేసుకోవాలి. మరి దీవెనల ప్రవాహానికి అడ్డుగా వచ్చే ఆలోచనలు, క్రియలు ఇవన్నీ కూడా గ్రహించుకోవాలి. పాపం ప్రేరేపించబడరాదు. దేవుడు ప్రేమమయుడు, క్షమించే మనసు గలవాడు, ఆదుకునేవాడు, శోధనలో జయమిచ్చేవాడు. మన ప్రతి హృదయంలో ఒక ఖాళీ ఉంటుందట. ఆ వాక్యూమ్ దేవునికే సరిపోద్దట. ఆ దేవుని మనం దాంట్లో చేర్చుకున్నప్పుడు మనకి ఏ శోధన రాదు. ఆయన చూసుకుంటాడు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మరి మరి ఆయన భరించాడు. శిలువపై రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు మనకున్నాడు. దేవుడు తల వెంట్రుకలు కూడా లెక్కించే అంత సమర్థుడు. అరచేతిలో చెక్కుకున్నాడు. మరి మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుకున్నదో నీకు నాకు గురించిన ఆలోచనలు, ఆశయాలు కూడా ఆయన దగ్గర మన పట్ల ఉంది. దేవుడు ప్రేమ గలవాడు. మనకి ఎలా తెలుస్తుంది ప్రేమ అని? అది గమనిద్దాం. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలంటే దేవునికి దగ్గర కాగలం. ఒక వనిత ప్రేమలో పడి జీవితం బాగా చూసుకుంటాడని తన ప్రియునితో అడవి ప్రాంతం గడిపోతే అక్కడ ఈ మధ్య పేపర్లో పడింది. ఆమెను అత్యాచారం చేసి చంపేశారట. దానికి పేపర్లో మరి నలుగురు కలిసి గమనించి ఆమెను చంపేయడం జరుగుతుంది. ఇలా వ్యర్థమైనటువంటి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చేసే పాపాన్ని బట్టి నష్టపడుతున్నాం. దేవుని ప్రవక్తల ద్వారా స్వయంగా తెలియజేసి దేవుడు మనల్ని సరిచేస్తున్నాడు. 30:31 ఎంత చక్కటి వాగ్దానము. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నానని ప్రభు చెప్పాడు. ఆయా ప్రవక్తల ద్వారా, ప్రవచనాల ద్వారా వర్తమానాలను బయలుపరిచారు. మనసులో మాట ఆయన చిత్తము ప్రకటించేవాడు. మరి పాత నిబంధన ప్రవచనాలు చూడగలము. లోకాన్ని ప్రేమిస్తానని తెలియజేశాడు. లోకం కంటే మరి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. మరి ఎంత చక్కటి పాట చిన్నప్పుడు పాట, జీసస్ లవ్స్ మీ దిస్ ఐ నో ఫర్ ద బైబుల్ టెల్స్ మీ సో. మరి చిన్న పాటలు పాడుతూ ఈ చిన్న మాట అర్థం ఏంటి? జీసస్ లవ్స్ మీ దిస్ ఐ నో. ఆయన ప్రేమిస్తాడు నాకు తెలుసు. ఎందుకు తెలుసు? బైబిల్ చెప్తుంది కదా, అందుకే తెలుసు ఆయన ప్రేమిస్తున్నాడని. దేవుడు మన పట్ల నిజమైన స్వాస్థ్యమైన ప్రేమ, అవధులు లేని ప్రేమ, అంతం లేని ప్రేమ చూపగలడు. నిత్యత్వంలో మనం నివసించుట వరకు ఆయన మనల్ని తోడుకుని వెళ్ళగలడు. క్రీస్తు జన్మించి ఈ లోకంలో చనిపోవడానికి వచ్చి మనల్ని ఆయన ఈ లోకంలో పసిబాళ్ళుగా జన్మించి పేదరికం అనుభవించి మన మంచి మాటలు చెప్పి మరి అన్యాయం సహించి సిలువనెక్కి రక్తము కార్చి శ్రమపడి తిరిగి లేచి మన సజీవుడిగా మన మధ్య ఉన్నాడండి. పరిశుద్ధాత్మను కూడా పంపి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉండు భాగ్యం మనకుంది. మరి ఒకసారి మరి ప్రజల కోసం బ్రతుకుడు పౌలేమన్నాడు? ఫిలిప్పీ 1:21లో బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. తర్వాత వచ్చినంలో 1:24లో చావైతే లాభం, కానీ శరీరం నుండి నిలిచి ఉండుట నాకు మీ అందరిని వదిలిపెట్టడం నాకు ఇష్టంగా లేదని కూడా అన్నాడు ఒక మాట. మనం నిజంగానే ప్రియులను వదులుకోలేమండి. పునరుద్ధాన శక్తితో నింపబడాలి. దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం. ఏ శ్రమకైనా కృంగిపోకుండా ప్రభు ప్రేమ నమ్ముకునే కృపనిమ్మని ప్రార్థించుకుందాం. ఆయనకు ప్రీతికరంగా జీవించే ధన్యత నిమ్మని అడుక్కుందాం. ప్రతి విషయము విశ్వాసంలో కర్త అయిన యేసు వైపు చూస్తూ విశ్వాసంగా సాగిపోదాం. పరమ తండ్రి నిన్ను ప్రేమింతును, నా ప్రేమ నా భక్తి నీ ఆరాధన నీకే. పరమ తండ్రి నిన్ను కీర్తింతును. ఎంత చక్కగా పాడుకుంటామండి. నిన్ను ప్రేమిస్తాను, కీర్తిస్తాను, సేవిస్తాను. ఇలాగా మనం చేసుకుంటూ మనల్ని ఆరాధించుకుంటూ ఉండదండి. ప్రభువే మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఎట్టిది? ఆయన విడిపించే ప్రేమ. మరి నూతన నిబంధనలు, కొత్త నిబంధనలో ప్రేమను గురించి యోహాను పత్రికల్లో రాశాడు. మరియు సువార్తలో కూడా రాశాడు. ఎంతో చక్కగా
మరి 1:13లో ప్రేమను గురించి సౌలు చాలా బాగా రాశాడు ప్రేమ గురించి. మరి లోక సంబంధమైన ప్రేమ కాదది. దేవుని ప్రేమ, అది బలవంతం చేసే ప్రేమ. ఒక భక్తుడు ఈ అధ్యాయాన్ని చక్కగా విభజించారండి. 1-3 వరకట ఆ ప్రేమ అవసరత అర్థమవుతుందంట. 4 వచనం నుంచి 7 వరకు ప్రేమ తత్వం అర్థమవుద్దట. 8-13 వరకు ప్రేమ శాశ్వత శాశ్వత ప్రేమను చూపిస్తాడని, తర్వాత అది చక్కగా బైఫర్కేట్ చేసి చెప్పాడు. 1-3లో ఆ భాషతో మాట్లాడినా సరే, అదే మర్మాలు తెలిసినా సరే, కొండలు పగిలించే విశ్వాసం ఉన్నా సరే, ప్రేమ లేని వాడైతే వేస్ట్ అని చెప్తాడు. ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను, మ్రోగుడు కంచెను గడగడలాడు తాళమే ఉంటా అన్నాడు. ఈ లోక సంబంధమైన ప్రేమ తాత్కాలికంగా, కృపావరాలు ఎన్ని ఉన్నా సరే ప్రేమ లేకపోతే వ్యర్థమే. బీర్ల పోషణకి ఆస్తి ఇచ్చిన హిందువులు ఎన్నో పుణ్యక్షేత్రాలు చేస్తారు, తలనీలాలు ఇస్తారు, ఒంటి మీద ఉండే బంగారం అంతా ఇచ్చేస్తారు. ఎన్ని చేసినా సరే అదంతా వ్యర్థమే. ప్రేమ దేవుని ప్రేమ కలిగి ఉండాలి, జ్ఞానము ఇచ్చిన ప్రేమ ఉండాలి. మరి ఎందరో దాన ధర్మాలు చేస్తారు, స్వార్థంతో చేస్తారు, కానీ శాశ్వతంగా నిలిచి ఉండేది క్రీస్తు ప్రేమ. రెండవ భాగంలో ప్రేమ చూడిస్తే చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. 4-7 వరకు నీతి అనుసరించాలి, ప్రేమతత్వంగా ఉండాలి, ప్రేమ దీర్ఘకాలం సహించేది కాబట్టి ఉప్పొంగదు. ఆ లక్షణాలన్నీ చూడండి. దయ చూపిస్తుంది, అపకారం మనసులో ఉంచుకోదు, సత్యం అనుసరించి నడుస్తుంది, డమ్మంగా ప్రవర్తించదు, హృదయంలో భద్రపరుచుకునేవాడు. ప్రేమ అసూయపడదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, త్వరగా కోపపడదు. చూసారా ఎన్ని పనులున్నాయో. పరిపూర్ణ ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, త్వరపడి ఆవేశపడి కోప్పడదు, అపకారం మనసులో దాచుకోదు, ఇతరుల పట్ల హాని చేయదు. అది రెండో భాగం. మూడో భాగం చూస్తే చివరి భాగం శాశ్వత ప్రేమ. ఆ ప్రేమ ఏది కోరుకుంటుంది? ప్రేమే కోరుకుంటుంది, అన్నిటిని తాళుకుంటుంది, నిరీక్షిస్తుంది, నిరర్ధకము కాదు, అన్నిటికీ నమ్ముకుంటుంది, అపనిందలు వేసినా తాళుకుంటుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ ఓర్చుకునేదే. శాశ్వత కాలం నిలిచే ప్రేమ నిలిచి ఉంటుంది. పరలోక ప్రేమను ఆశ్రయించాలి. పరలోకంలో అది మరి పరలోక ప్రేమను మనం స్తుతించే అనుభవంలో ఉంటాం మనం. యోహాను 1:4-8లో దేవుడు ప్రేమ స్వరూపి. ఆ తండ్రి దేవుడై ఉన్నాడు. ఆ సన్నిధిలో మనం నిలిచి ఉంటే ఆ ప్రేమ నిలిచి ఉంటుంది. అది శాశ్వతమైంది. ఆ ప్రేమ పొంది క్రీస్తుని విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. 3 మాటలు చూడండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అన్నిటికన్నా ఉత్తమమైనది ఏంటి? ప్రేమ. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. స్వప్రయోజనం గురించి విచారించదు. ప్రేమ గురించి ఉన్న మాటలన్నీ దేవుడే అని చూడాలి. కాబట్టి మనము ప్రతి మాటలో కూడా అది ప్రేమ ఉప్పొంగదంటే ప్రేమ మొదలుపెట్టి అది దేవుడు అనే మాట ప్రేమ దగ్గర మనం చక్కటిగా మనం ఆ మాట పెట్టుకోవడం కూడా చాలా చాలా అవసరం. దేవుని ప్రేమను రుచి చూడాలి. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మనలో ప్రవేశించాలి. మహిమగల దేవుడిని సహవాసం చేయాలి. సమీపించి ఆయనతో వ్యక్తిగత సహవాసం చేయాలి. ఆయన ప్రేమ మనలో నిలిచి ఉండాలి. ఆ ప్రేమ ఇతరులకు కూడా చూపాలి. 13వ అధ్యాయం 3 భాగాలుగా విన్నాం కదా. దేవుని ప్రేమ కృపలో నిలిచి ఉండి దేవుని శక్తిని చూసి శాశ్వత ప్రేమ విడువక నిత్యము ప్రేమించాలి. క్రీస్తుని సమీపించి ఆయన దీవెనలు మనం పొందుకోవాలి. ఈ రకంగా పొందుకుంటూ మనము ప్రేమను గురించి మాటలన్నీ దేవుడు దేవుడు మరి మార్పు లేని వాడు, మరి ఎంతో చక్కని మరి అవతలేని ప్రేమ చూపించేవాడు. మనం ప్రేమ ప్రేమ బదులు మనము దేవుడు అనే మాట పెట్టుకుంటే ఆ అధ్యాయం అంతా ఎంతో అర్థవంతంగా ఉంటుందని చెప్పారు. ఇటీవల నేను డాక్టర్ చిన్నబాబు గారు, ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ అండి. ఆయన ఆయన సాక్ష్యాన్ని మా ప్రేయర్స్‌లో కూడా మేము విన్నాము. నేను నా సాక్ష్యం పుస్తకాల్లో కూడా ఆయన రాశాను. మా బంధువులకు కూడా ఆయన సన్నిహితులు. ఆయన చాలా చాలా అద్భుతమైన పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి. ఆయన్ని పిలిచినప్పుడు, ఆయన పరిచయం చేసినప్పుడు ఆయన గురించి చెప్పిన ఒక 10 నిమిషాలు గుక్క తిప్పుకోకుండా ఆయన ఎంత చక్కటి ప్రగతి సాధించాడో చెప్పారండి. సీనియర్ కన్సల్టెంటు, క్లినికల్ డైరెక్టరు అశోక్ హాస్పిటల్స్‌కి, తర్వాత ఫౌండర్ ఆఫ్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్‌లో ఉన్నాడు. తర్వాత 135 కంట్రీస్‌కి ఈయన వైద్యం చేశారటండి. ఎన్ని మిలియన్స్, 14 మిలియన్స్‌కి పైగా ఆయన జీవితం టచ్ చేశారట. తర్వాత మరి మల్టిపుల్ తర్వాత అవార్డ్స్ తీసుకున్నారట. ఆ తమిళ్ వాళ్ళ ఆ దేశస్తులు కూడా ఆయనకు ఒక గొప్ప బిరుదు ఇచ్చారట. తర్వాత ఆయన గ్రేట్ ఆథర్ అండ్ స్పీకర్ అన్నమాట. ఆయన ఏం రాశారంటే లివ్ ఫర్ లెగసీ. ఎంత మంచి మాట అండి. ఒక చక్కని పేరు తెచ్చుకునే వ్యక్తిత్వంతో ఉండే జీవితాన్ని జీవించండి అని చెప్పి ఒక పుస్తకం రాశాడు అక్కడ. ఆయన ఉంటాడు,
నాకు ఇన్ని పరిచయాలు చేశారు కానీ నేనెవరిని, నీవెవరిని అని ఒకసారి ప్రశ్నించుకో అని అడుగుతాడు. అయితే ఐడీ ఏంటంటే మరి జాన్ జాన్ ఎఫ్ కెనడీ అక్కడ ఒకాయన ఒక మాంక్ ఒకవేళ అది ఏది సన్యాసి ఒకాయన కలిసారట. నేనెవరిని అని చెప్పి ప్రశ్న ఇచ్చారట. అదైనప్పుడు ఇంకో ఆయన జేమ్స్ బీబీసీలో ఉండే ఆయనంటది. నేను జేమ్స్ గారిని బీబీసీలో పనిచేస్తున్నాను అని అంటారు. అక్కడ జవాబు ఏమొచ్చిందో తెలుసా? ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్. నేనొక వ్యక్తిని అని చెప్పారంట. అప్పుడు ఈయన మాటల్లో చెప్తూ నేనెవరిని అని చెప్తే నేనేం చెప్పగలంటే, నేను సజీవుడైన దేవుడైన కుమారుడను అని చెప్పుకుంటాను. నాకు ఈ క్యాన్సర్ డాక్టర్‌గా ఈ ప్రగతంతా నాకనవసరం. నేను ప్రభువుని నమ్ముకున్నాను. ఆయన నన్నెంతో గొప్పగా చేశాడు. నాకు భయంకరమైన బాల్యం నాది. ఆయన అంత స్థితిలో నుంచి నన్ను పైకి తెచ్చాడు. కాబట్టి ఆయనను దేవుని రోజు నేను చెప్పగలిగింది నేను సజీవుడైన దేవుని కుమారుడను. ఆయన భూమి మీదకొచ్చింది నా క్రీస్తు రూపంలో. మరి క్రిస్మస్‌కి ఆయన భూమిపైకి మానవ రూపంలో వచ్చాడు. ఆయన మరి నిజంగా రోజు నేను క్యాన్సర్ పేషెంట్స్ భయంకరమైన బాధను పేషెంట్స్‌ని ఆపరేషన్ థియేటర్‌లో చూస్తున్నప్పుడు వాళ్ళందరిలో నేను గమనించింది ఆళ్ళందరూ ప్రేమను కోరుకుంటారండి. ఎంతగా ప్రేమ కోసం తపిస్తున్నారో గమనిస్తాను. నేను చిన్నప్పుడు మరి చదువుకునే రోజుల్లో ఫస్ట్ ఇయర్ మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు శవాన్ని బల్ల మీద పెట్టి ప్రతి భాగాన్ని పరీక్ష చేసి చూడమంటారు. అప్పుడు ఆ శవం కళ్ళు నన్నే చూస్తున్నట్టు గమనించాను. మా చావు ఇంత దగ్గరగా ఉంటుందని భయమేసి అప్పటినుంచి అసలు దేవుని గురించి, మరణం గురించి, జీవితం గురించి ఆలోచించడం మొదలెట్టి ప్రభువుని తెలుసుకొని అప్పటినుంచి గొప్ప విశ్వాసిగా మారానని చక్కగా మాటలు చెప్పాడాయన. మనిషి ప్రేమను వెతుక్కుంటున్నాడు అని చెప్తాడాయన. అది ఆ ప్రేమ గురించి చక్కటి వాక్యం ఈ యోహాను 3:16ని ఎంత అద్భుతంగానో వర్ణించాడండి. దేవుడు లోకంని ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించాడనే మాట చెప్తూ ఈ ప్రేమ దేనికి ఉపయోగము నిత్య జీవం ఇవ్వడానికి ఆ ప్రేమను చూపించాడు. ఎంతో అనే మాట ఆయన చాలా గొప్పగా చెప్పాడక్కడ. అయితే మనం ప్రేమ కోసం అది వ్యర్థమైన రాంగ్ ప్లేసెస్‌లో వెతుక్కుంటున్నాం. ఐయామ్ ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్ అంటాడు గట్టిగా. ఆ తప్పుడు స్థలాల్లో వెతుక్కుంటున్నాం. ప్రేమ అంటే ఏం చెప్పదలుచుకున్నా అంటే మత గురువుల గురించి మాట్లాడటం లేదు నేను. డాక్టర్‌గా ప్రేమ ఎట్టిది అని మాత్రం చెప్పడానికే నేను నించున్నాను. మరి క్రిస్టియన్ ఈజ్ ఏ గాడ్ మరి సీకింగ్ మ్యాన్. ఒక క్రిస్టియన్ అంటే దేవునుడు ప్రతి వ్యక్తి కూడా మరి దేవుని వెతుక్కుంటూనే ఉన్నాడు. క్రిస్మస్ కూడా దేవుడు మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. చాలా సార్లు వింటాం దేవుడు లోకం ఎంతో ప్రేమించాడని. ఆ ప్రేమ నిజంగా లభిస్తుంది. అది వెతుకుతూ మనం లోక విషయాలన్నీ వెతుకుతాం కానీ దేవుని వెతుకుతే ఆయన దొరుకుతాడు. స్టేటస్‌లో, సక్సెస్‌లో ప్రేమ వెతుక్కుంటున్నాం గానీ దేవుడైతే మనిషిని వెతుక్కుంటూ ఉన్నాడని మనం తెలుసుకోవాలి. ఆ రకంగా మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కొంచెం కాదు ఎక్కువ కొలగలమా? అది ఈ 2 రకాలుగా ఈయన వాక్యం చెప్పాడు. నేను అంతటిని కూడా చెప్పట్లేదు గానీ సారాంశాన్ని చెప్తున్నాను. ముందు 3:16 చెప్పాడు. తర్వాత ఎఫెసీలో చెప్పబడే రీతిగా మరి ప్రేమలో 3:7 ఎఫెసీ 3:17లో ఉండే 4 భాగాలు ఉన్నాయండి. ప్రేమ యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు 4 అనుభవాలు చక్కగా విడగట్టి చెప్పాడండి. అంత ప్రేమ చూపించాడని. ఆయన పక్షపాతి కాడు. ఆయన కొందరికే ప్రేమించేవాడు కాదు. అందరిని ప్రేమించేవాడు. గొప్పవారేంటి, మంచివారేంటి అందరిని కూడా పాపిని, పునీతుని అందరిని కూడా ప్రేమించే ఔన్నత్యం గలవాడు. అయితే మరి దేవుడు ప్రేమకై పంపినది మరి ఏకైక కుమారుని పంపాడు. ఈ దేవుడు ఆయన పంపడంలో ఎంత బాధపడ్డాడో అది ఎంత ఎగ్జాంపుల్‌గా చెప్పాడండి. మరి ఇతరులకు మనమైతే కొన్నిసార్లు మనం మంచి ఉంచుకొని మామూలియన్నీ కూడా ఇతరులకి గిఫ్ట్‌గా ఇచ్చేస్తాం కదా! ఆయనైతే ఎంతో విలువైన గిఫ్ట్‌గా క్రీస్తుని తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపి ఎంత బాధపడ్డాడు అని అప్పుడు హడ్సన్ టైలర్ గారు మిషనరీగా విదేశాలకు వెళ్తున్నప్పుడు ఆళ్ళ తల్లి ఆ గోడ దగ్గరికి వచ్చి పాట పాడి ఏడ్చి బైబిల్ ఇచ్చి ప్రార్థించి చాలా దుఃఖపడితే ఇద్దరు కూడా ఏడ్చుకున్నారట. ఆ వెడబాటు ఎంత బాధకరమో ఆళ్ళిద్దరూ అనుభవించినట్టు సాక్షులు రాశారట. అలాగే ఈయనకి డాక్టర్ గారికి కూడా చిన్నబాబు గారికి కూడా
ఈ చిన్న బాబు కూడా పెద్ద పనులు చేశాడు అని చెప్పాడు ఆయన పరిచయం చేసిన ఆయన. ఆయన కూతురు డాక్టర్ కోర్స్‌కి హాస్టల్‌లోకి జాయిన్ అయ్యేటప్పుడు ఎంతో దుఃఖపడ్డారట. అమ్మో! ఈ ఎడబాటు కోసం. నిజంగా క్రీస్తు కూడా మరి తండ్రి యొక్క ఎడబాటుని అనుభవించి తన తండ్రి ఎంత దుఃఖపడ్డాడో కొడుకునివ్వడానికి, ఎంత శ్రమ పడటానికని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. మరి క్రీస్తు పంపుట ద్వారా ఆయన బాధపడిన అనుభవాన్ని మనం ఊహించుకోవాలి. తర్వాత డెప్త్ ఆఫ్ లవ్ ఆయన ఎలా ఎటువంటి లేకపోతే లోపల బ్రోకెన్ హార్ట్ కుంగిన వారిని, విరిగిన హృదయం గలవారిని, విచారాల్లో ఉండేవాళ్ళని, నశించిపోవారిని రక్షించడానికి ఆయన వచ్చాడు. మరి దేవుడు మరి నేను కొడవలితో 2 గడ్డి కోసుకునే టైంలో పాము తలకాయ కూడా కోసేసానండి. ఆ టైంలో అటువంటి స్టేజ్ నుంచి నన్ను అంచెలంచెలుగా దేవుడు నన్ను ఇంత గొప్ప డాక్టర్‌గా చేశాడు. నేనెంతో కృతజ్ఞత కలిగి ఉన్నా అని చెప్పాడు. తర్వాత కౌంటెడ్ టు గాడ్ మరి గిల్ట్ నుంచి గ్లోరీకి పంపించాడు. డెత్ నుంచి లైఫ్‌కి ఇచ్చాడు. హైట్ టు హెవెన్ మనం ఎంతవరకు దే మనం ఒక్కొక్క అది ఆయన పొడవు, వెడల్పు, లోతు అన్నీ తెలుసుకుంటూ చివరికి ఇది ఎంత ఎత్తుగా తీసుకెళ్ళాడంటే ఉన్నతమైన మరి పరిశుద్ధ పరలోక రాజ్యానికి నిత్య వారసులుగా మనల్ని పైకి తెచ్చాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 3 విషయాలు నిన్ను ప్రేమించగలిగినంత ప్రేమించేశాడు కాబట్టి ఇంక ప్రేమించి సరిపోయింది ఇక. ఇంక ఎక్స్‌ట్రా ప్రేమించక్కర్లేదు. ఆయన ఇంకనూ మనకివ్వాల్సింది ఏమీ లేదు. రక్షణ ఈజీ కాదండి. ఆయన చాలా ప్రెషస్ గిఫ్ట్ ఇచ్చాడు. మనం మంచి పనులు చేస్తే రాదు. డబ్బులు పెడితే రాదు. మన వైఖరి బట్టి కాదు. ఉన్న పాటున ఆయన దగ్గరికెళ్ళి మన పాపాలు ఒప్పుకొని ఆయన ప్రెషస్ రక్తంతో మనం కడుగబడితేనే ఆయన మనకు గొప్ప రక్షణ ఇస్తాడు. ఇదంతా విలువైన రక్షణ ఇస్తాడు. ఆయన సిలువ ద్వారా మనకిచ్చాడు. మరి మన తెలివిగానే మనం పొందలేమని గ్రహించుకోవాలి. తర్వాత మరి మళ్ళీ ఒకసారి గమనించుకుంటే వెడల్పు, మరి పొడవు, లోతు, ఎత్తు ఆయన గాడ్స్ గివింగ్ హిమ్సెల్ఫ్ మనకి రాజుగా రారాజుగా రానే ఉన్నాడు. మరి మరి అందరం కూడా ఆ యొక్క ప్రేమను గుర్తించేవారుగా, ఆయన శక్తిని గ్రహించుకునే వారిగా ఉండాలి. మరి గాడ్ ఇవ్వగలిగిందంతా ఇచ్చాడు కాబట్టి రక్షణ మరి మరి ఈ ప్రేమ అనేది త్యాగంతో కూడింది, ఫ్రీ విల్‌తో కూడింది, నా మోస్ట్ రెస్పాన్సిబిలిటీతో కూడింది, స్పిరిచువల్ డెప్త్‌తో కూడింది. వి నీడ్ టు బి కనెక్టెడ్ టు క్రైస్ట్. మనం అటువంటి గొప్ప దేవుడితో కనెక్ట్ అవ్వాలండి. సాధు సింగ్ మరి ఎన్నో ఎంతోమంది ఆత్మలను రక్షించుకున్నాడు గానీ, గతంలో బైబిల్ చింపివేశాడు. అటువంటి వాళ్ళని దేవుడు రక్షించుకునే గొప్ప సేవకుడుగా చేశాడు. హూ ఆర్ యూ? మీరేం చెప్పినప్పుడు ఎక్కడికెళ్తున్నాం అని మనం ఆలోచించుకోవాలి. మన జీవితం ఏంటి? మన గమ్యం ఏంటి ఆలోచించుకోవాలి. ఒకసారట ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ గారు ప్రయాణం చేసుకుంటూ టికెట్ కరెక్ట్ వచ్చినప్పుడు టికెట్ కనబడలేదంట. అంతా ఎతుకుతున్నాడంట. మళ్ళా ఒక గంట ఆగొస్తే ఇంకా ఎతుకుతున్నాడంట. ఎవరు బాబు మీరంటే, నేను ఐన్‌స్టీన్ అంటే, అయ్యో! మీరింత సైంటిస్ట్ అయితే మీకు తెలీదా అండి? మీరు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు. మీరేం భయపడొద్దు అంటే, అది కాదయ్యా! ఆ టికెట్ లేకపోతే నేను ఎక్కడికెళ్ళాలో నాకు తెలియట్లేదు అన్నాడంట. అంత ఒక మనుషులం అలాగే ఉన్నాం. మనం ఏం చేస్తున్నామో తెలీదు. మనం ఏమై ఉన్నామో తెలీదు. మనం ఎక్కడికెళ్తున్నామో తెలీదు. మన గమ్యం ఏంటో మనం తెలుసుకోవాలి. మనం చేసేదేంటో మనం తెలుసుకోవాలి. మన ప్రభువుని ప్రేమిస్తున్నామా? ప్రభుతో మనం నిత్యత్వం గడుపుతున్నామా? ఆలోచనలతో మనం మంచి క్రైస్తవులుగా జీవించడం మనకు అవసరం. అదేవిధంగా మనం ఈ అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ, మన రోల్ ఎట్లా ఉంది? మనం షేక్స్‌పియర్ అన్నట్టుగా మన జీవితం అంతా ఒక నాటక రంగం. మన వేదిక మీద మనం యాక్ట్ చేసే పోర్షన్ మనకు తెలిసుండాలి. మనకి ఏ పోర్షన్ లేకుండా వెర్రోల్లా నుంచోలేదు స్టేజ్ మీద నుంచొని మనం ఏది పడితే అది మాట్లాడలేము. మన పోర్షన్ ఏమైందో మరి జీసస్ బర్త్‌డే ఉందంట. జీసస్ అంటే క్రిస్మస్ ప్లే ఉందంటే జోసెఫ్ ఎవరు? మేరీ ఎవరు? దూతలెవరు? గొల్లలెవరు అని పోస్టర్ ఇస్తారు కదా! అదే ఆ పార్ట్‌ని చేస్తారు. అట్లాగా మనకి లోకంలో ఏ పార్ట్ ఉంది? ఏ పని చేయడానికి ప్రభువు మన స్టేజ్‌లో ఉంచాడో అది గమనించుకునే వారంగా మన పార్ట్ మనం చేద్దాం. ప్రభు మనకి ఎన్నో డిస్కరేజ్‌మెంట్స్‌లో మరి డిసప్పాయింట్‌మెంట్స్‌లో మరి అపజయాల్లో నిరుత్సాహాల్లో హోప్‌లెస్‌నెస్‌గా ఉన్నప్పుడు, ఒంటరితనంలో, మరి మన పర్సనల్ జీవితంలో, వర్క్ ప్లేసెస్‌లో ఇవన్నీ బాధల్లో ఉన్నప్పుడు ఆయన గుంటలో నుంచి మన పైకి లేవనెత్తేవాడు. జిగటగల దొంగ ఊబి నుంచి మన పైకి లేచి, మన అడుగులు స్థిరపరిచి, కొత్త గీతాన్ని మన నోట ఉంచి, నిత్యత్వం నడిపించే గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అది గుర్తుంచుకొని మరి గిఫ్ట్ ఆఫ్ గాడ్ దేవుని సిలువలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనం వండర్‌ఫుల్‌గా, ఫియర్‌ఫుల్‌గా సృజించబడిన స్థితిని బట్టి మన హృదయాలు తెరుచుకొని, ఆయన్ని స్వీకరించి
మన ఆయన పర్పస్‌ను గ్రహించి, ఆయన ధ్యానించుకుంటూ, ఆయన ప్రేమిస్తూ, మరి ఆయన నమ్ముకుంటూ, మరి ఆయన పవర్ ఆఫ్ లవ్ గ్రహించుకొని, ఆ ప్రేమ యొక్క శక్తిని మనం ఆశ్రయించి, నిత్యత్వం వరకు నీ దేవునిలో జీవిద్దాం. క్రిస్మస్ ఆనందం పొందుదాం. అంత గిఫ్ట్‌గా మనకి క్రిస్మస్‌లో బాలుడుగా వచ్చాడు. గిఫ్ట్‌గా మన సల్వేషన్ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. గిఫ్ట్‌గా నిత్య జీవాన్ని మనకిచ్చాడు కాబట్టి, ఈ అనుభవాలన్నీ తలంచుకుంటూ మంచి క్రైస్తవుడిగా జీవిస్తూ సాగిపోదాం. అట్టి కృప మనందరికి ప్రభు ఇచ్చుగాక. ఆమేన్.